ఈరోజు ఏమైందిరా అంటే రూమ్ లో వచ్చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి మా కఫీల్ అయితే కాల్ అయితే చేశాడు. కాల్ చేసి ఆ ఇరానీ బకాలలో వచ్చేసి 2 సిలిండర్లు అయితే తీసుకొని రామని చెప్పాడు. ఆ సిలిండర్లు అంటే పెద్దవి అయితే కాదు, చూపిస్తాను చూడండి. సిలిండర్లు ఇవే, ఇందులో కూడా ఇవి పెట్టేసి ఇంకా వాళ్ళు ఇంకా వంట అయితే చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి నేనైతే ఇవి తీసుకునేసి నేను ముఖాయింకి అయితే వెళ్తాను. చూడండి, ఈ గల్ఫ్ జీవితం ఎలాగరా అంటే మనకి ఆ టైంలో ఏ డ్యూటీ పడుతుందో అస్సలు అయితే తెలీదు. మనకి వంటలు చేసుకోవాలంటే పెద్ద సిలిండర్లు తీసుకుని వెళ్ళాలి కదా అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. అలాగే ఈ చిల్లి సిలిండర్లు కూడా ఎక్కువగా అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. కువైట్ లో వచ్చేసి ఎక్కువగా ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే కువైట్ వాళ్ళు ఇలాగే అయితే చిన్న పొయ్యిలు అయితే తీసుకుని అయితే ఎడారిలో ఇంకా వంటలు అయితే చేసుకునేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే మా కఫీల్ కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ముఖయంకి వెళ్లే ఇషారా అయితే ఓపెన్ లోనే ఉండదు. బట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఎల్లోలో అయితే పడిపోయింది. ఇంకా ఖచ్చితంగా మనం అయితే ఇంకా స్టాప్ అయితే చేసుకోవాలి. ఇలాంటి సిగ్నల్లలో మనం అయితే జంప్ చేసామే అనుకోండి, మనకైతే ఎక్కువగా అయితే ఫైన్లు పడే అయితే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే కువైట్ లో వచ్చేసి విపరీతంగా అయితే చలి అయితే ఎక్కువగా ఉండదు. ఎందుకురా అంటే ఇప్పుడు ఇక్కడ మనకైతే ఈ చేతులు అస్సలు అయితే వర్క్ చేయవు. అసలు ఖాళీ చేతులు అస్సలు అన్ని చల్లగా అయిపోతున్నాయి. ఐస్ ఎలా ఉంటుందో అలా అయిపోతున్నాయి. సో మొత్తానికి డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ బయట వర్క్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి జాకెట్లు అయితే యూజ్ చేయండి తప్పనిసరిగా. ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ మనకైతే జ్వరాలు వచ్చినా, మనకి ఇక్కడ హెల్త్ బాగోలేకపోయినా మనం ఖచ్చితంగా మన హెల్త్ మనమే కేర్ అయితే తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఒకరు వచ్చి మనకైతే ఇంకా ఇక్కడ చూసేదానికైతే ఉండదు. మొత్తానికైతే నేనైతే ముఖయం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.